నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బైపోల్ 4 రాష్ట్రాల్లో జరిగినాయి. రిజల్ట్స్ ఫలితాలు కూడా వచ్చినాయి. ఫలితాల్లో ఏం మార్పు లేదు. అంతకుముందు ఏ పార్టీ గెలుచుకుందో అదే పార్టీ మళ్ళీ ఆ స్థానాల్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో అయినా అదే, కేరళ, వెస్ట్ బెంగాల్లో కూడా, అలాగే పంజాబ్లో ఆపు. కానీ వెస్ట్ బెంగాల్లో కాళీగంజ్ ఫలితం ఒకసారి విశ్లేషించుకుంటే చాలా మార్పు కనబడుతుంది. వెస్ట్ బెంగాల్లో ఆ బైపోల్లో జరిగిన ట్రెండ్ అనాలిసిస్ చూసుకునే ముందు స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస లేదా కాళీమాత ఇలాంటి సాయిల్ ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం ఎట్లా మారిపోతుంది, ఎట్లా మారిపోయింది, ఎట్లా మార్చేసింది దీదీగా చెప్పుకునే మమతా బెనర్జీ. పూర్తిగా అపీజ్మెంట్ పాలిటిక్స్, పూర్తిగా ముస్లిం మతానికే ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అక్రమ వలసదారులు, లేదు ఉన్న ముస్లిమ్స్కే ఏకపక్షంగా మొత్తం అంతా కూడా ఇంకెక్కడా హిందువులకి వాళ్ళు గొంతు విప్పినా కూడా ఎత్తినా కూడా కేసులు, వీళ్ళు కేసులు పెడితే ఎక్కడ కూడా పోలీసులు మమతా బెనర్జీ వైపే ఉన్నారు. హిందువులు పెట్టిన కేసుల మీద కూడా ఎక్కడ ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ తీసుకొని చేయటానికి కూడా పోలీసులు సాహసించలేదు మమతాకి భయపడి. అలాంటి రాష్ట్రం కింద మార్చేసింది మొత్తం వెస్ట్ బెంగాల్ని. హిందూ టెంపుల్స్ని రిస్ట్రిక్ట్, హిందూ ర్యాలీస్ని రిస్ట్రిక్ట్ చేసింది, టెంపుల్స్ని రెస్ట్రిక్ట్ చేసింది. ఆఖరికి 629 సంవత్సరాల పాత రథమేళాని బ్యాన్ చేసింది. ఒక వారం రోజులు జరుగుతూ ఉంటాయి అది ఈ రథమేళాని, ఇది ప్రభు మందిర్ దగ్గర, దాన్ని కూడా బ్యాన్ చేసింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అని చెప్పి. అదే ముస్లిం మతానికి మాత్రం పూర్తిగా వాళ్ళు ఏ రకం చేసుకున్నా కూడా, లేదు వాళ్ళు మాకు ర్యాలీ చేయటానికి హిందువులు ఇష్టం లేదు అంటే అబ్జెక్షన్లు పెట్టడం. ఇది ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితి. ఆఖరికి రేపు రాబోయే జగన్నాథ్, అసలు ఈ జగన్నాథ్ యాత్ర ఒడిశాకు సంబంధించింది. ఒక్కసారి హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మమతా బెనర్జీకి. ఆ జగన్నాథ్ ప్రసాదాన్ని కూడా తయారు చేసేది కూడా అక్కడ కూడా అపీజ్మెంట్ పాలిటిక్సే. హిందూ దేవులకు సంబంధించిన ప్రసాదాన్ని ముస్లిం మతాన్ని వాళ్ళకి ఇస్తారా, ఇదే అక్కడ అడుగుతున్న ప్రశ్న. ఆఖరికి ఆయన ప్రీస్టు, కాళికా టెంపుల్ ప్రీస్టు సిద్ధార్థ్ భరద్వాజ్ కూడా ఖండిస్తున్నారు. మేము వెళ్ళి మాస్కుల్లో, చర్చిల్లో ప్రసాదం తయారు చేస్తాం అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మమతా బెనర్జీ మమ్మల్ని ఇట్లా తొక్కేస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఆ ముగ్గురికి ఇచ్చారు. ఆ ముగ్గురు ఓనర్స్ కూడా స్వీట్ షాప్ వాళ్ళు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కి రాజు షేక్, సబీరుల్ ఇస్లాం, రజబాలి, వీళ్ళ ముగ్గురికి అసలు ఈ ప్రసాదం తయారు చేయటం జగన్నాథ్ మందిర్ దిగాకి వాళ్ళకి ఏంటి సంబంధం? ఎట్లా అంటే ఎంత అపీజ్మెంట్లో మునిగిపోయింది మమతా బెనర్జీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని. అంతేనా, ఇంకేమన్నా భయపడుతోందా? కాళీగంజ్ బైపోల్ చూసుకుంటే మనం క్లియర్గా మమత ఎందుకు భయపడుతోంది అనేది అయితే అర్థమవుతుంది. మమత ముస్లిమ్స్ని ఎందుకు ఎపీస్ చేస్తోంది అనేది కూడా అర్థమవుతుంది. ముస్లిం ఓట్ బ్యాంక్స్ లేదా ముస్లిం బూత్స్లో బీజేపీ అభ్యర్థికి చాలా సింగిల్ నెంబర్లోనే పడి ఓట్స్ అన్నీ కూడా ముస్లిం మెజారిటీ బూత్స్లో మన బైపోల్లో. అదే మనం హిందూ మెజారిటీ బూత్స్ తీసుకుంటే కనుక ఒక కొత్త చాప్టర్కి తెర తీశారు హిందువులు అని చెప్పచ్చు వెస్ట్ బెంగాల్లో. మమతా బెనర్జీ క్లెయిమ్ ఏంటంటే టీఎంసీ గెలిచింది, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులస్తులు మా టీఎంసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు వెస్ట్ బెంగాల్లో కాళీగంజ్లో, అందుకే మేము గెలిచా ఉంటుంది. పూర్తి అబద్ధం. ఎందుకంటే డెమోగ్రఫీ చూసుకుంటే అక్కడ మనం హిందూస్ 107,846 మంది, దాదాపు 43% ఉన్నారు. ముస్లిం ఓటు బ్యాంకు 144,932, అంటే 57% ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం కాళీగంజ్. ఓటర్ టర్నౌట్ మొత్తం టోటల్ పోలేని చూసుకుంటే 185,000 పడినాయి, 73% పోలైంది. అందులో హిందూ టర్నౌట్ కింద తీసుకుంటే కనుక 71,000, అంటే 69% హిందూ ఓట్ బ్యాంకులది పోలైంది.
ఓటింగ్ ట్రెండ్ హిందూ సపోర్ట్ కనుక మనం బీజేపీకి చూసుకుంటూ వస్తే గతంలో జరిగిన ఎన్నికలు 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 2021లో 70% పర్సంటేజ్ పడింది ఓటు షేర్ హిందూస్ది. 2024లో జనరల్ ఎలక్షన్స్లో 72% పడింది. 2025కి వచ్చినప్పుడు 74% హిందూస్ ఓట్ బ్యాంక్ సాలిడ్గా హైయెస్ట్ ఎవర్ వెస్ట్ బెంగాల్లో ఒక నియోజకవర్గ కాళీగంజ్లో హిందూ ఓట్స్ పడడం 74%. అంటే మనం 2021 నుంచి 2025 బైపోల్ దాకా చూసుకుంటే దాదాపు 4% ఓట్ షేర్ హిందూస్ది బీజేపీ వైపుకి టర్న్ అయింది. సో ఇక్కడ క్లియర్గా చెప్పచ్చు మనం హిందూ కన్సాలిడేషన్ అవుతోందని. ఒక హిందూ ఓట్ బ్యాంక్లో పెద్ద సర్జ్ అని చెప్పచ్చు మనం. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ ముర్షిదాబాద్ వైలెన్స్లు లేకపోతే మత ఘర్షణలు వీటన్నిటి మీద హిందువుల్లో చేంజ్ వచ్చింది వెస్ట్ బెంగాల్లో అని చెప్పచ్చు మనం. మమతా బెనర్జీ అందుకే ఈ ముస్లిమ్స్ ఎపీస్ మీద ముస్లిం ఓటు బ్యాంక్ మీద పూర్తిగా నమ్మకంతో పూర్తిగా వాళ్ళ వైపే బెండే ఉంది. గత ఎన్నికల్లో హిందువులు వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం చూసుకుంటే 40.3% బీజేపీ వైపు ఓటు వేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఒక 4% ఎక్కువ బీజేపీ వైపుకి మళ్ళితే అంటే 44-40% మధ్య హిందువులు ధైర్యంగా ముందుకొచ్చి బీజేపీ వైపు లేదా బీజేపీకి ఓటేస్తే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా మార్పు అనేది చూడబోతున్నాం. 20 వాళ్ళంతకుముందు లెఫ్ట్ పార్టీని డంప్ చేశారు. హిందూస్ ఈసారి చాలా గట్టిగా ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. అయితే ప్రస్తుతానికి గట్టిగా ఉన్నారు. పోలింగ్ రోజున మనం ఆ రోజు పోలింగ్ జరిగే ఓటింగ్ సరళి పోలింగ్ సరళి ఇదంతా కూడా సరళి బట్టి కూడా ఉంటుంది రిజల్టు. ఎందుకంటే టీఎంసీ గూన్స్ ముందు నిలబడి హిందూస్ వచ్చి ఎక్కువ శాతం ఓటేస్తారనేది కూడా చూడాలి ఎలక్షన్ రోజు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఎలా లెఫ్ట్ పార్టీలని నెట్టి మమతాని తీసుకొని వచ్చారో హిందూస్, ఈసారి వెస్ట్ బెంగాల్ హిందువులంతా కూడా చాలా గట్టిగా నిర్ణయించుకున్నారు మమతా బెనర్జీని గద్దె దింపాలని. 2026 ఇప్పుడు మనం చూసింది బైపోల్ 25లో. 2026 అనేది బైపోల్ కాదు, అదొక పెద్ద ఫుల్ బ్లోన్ రెవల్యూషన్ అని చెప్పచ్చు మనం. వెస్ట్ బెంగాల్లో మార్పు అనేది అయితే కనపడుతోంది ప్రస్తుతానికి. 2025 గ్రౌండ్ లెవెల్లో అన్ని జిల్లాల్లో వెస్ట్ బెంగాల్లో. దీనికి కారణం హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవుతోంది. హిందువులు నిర్ణయించుకున్నారు. అందుకే మమతా బెనర్జీ ఈ జగన్నాథ యాత్ర దిగా యాత్ర సంబంధించి ఒక పెద్ద ర్యాలీ ఊరేగింపన్నా కూడా వెంటనే హిందువులంతా కూడా బీజేపీ వైపు బీజేపీ కూడా ఒక ర్యాలీ శుక్రవారం నాడు చేయబోతోంది. దానికి మమతా బెనర్జీకి ఎంతమంది వచ్చారో అంత రెట్టింపులో వస్తూ ఉంటూ కూడా హిందువులు ఒక తీర్మానం చేసుకున్నారు వెస్ట్ బెంగాల్లో. అంటేనే హిందువుల్లో మార్పు మొదలైందని ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన పిలుపులు బాటెంగేతో కాటెంగే హమ్ సబ్ ఏకే ఈ స్లోగన్స్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ హిందువుల్లో బాగా లోపలికి చొచ్చుకుని వెళ్ళిందనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో లాస్ట్ కన్క్లూజన్ మళ్ళీ ఒకసారి నేను కన్క్లూటివ్గా చెప్పబోయేది ఏంటంటే 2025 దాకా హిందూస్ కన్సాలిడేషన్ పర్ఫెక్ట్గా అవుతుంది. 2026 ఈ 1 ఇయర్లో ఆ 4% డిఫరెన్స్ 2021లో వచ్చింది కనుక చూపిస్తే ఖచ్చితంగా బెంగాల్లో మార్పు మొదలైనట్టే. థ్యాంక్ యూ.